నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అనవసర బలవంతం తగదు, వందే మాత్రం పూర్తి గేయంపై షైదర్ రూల్. నీ రూలా ఇది? షైదర్, నీ రూలా ఇదేమన్నా? మీ నెహ్రూ గారు చేసినటువంటి కటింగ్లు బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దొరికించుకొని అతికిచ్చి మొత్తం చదువుండి అంటే నీకు పడదు లేదు. చదవకుంటే ఈపులు వలుగుతాయి. మొత్తం చదవాలి, నిలబడాలి, చదవాలి. రాకుంటే మౌనంగా ఉండాలి. అంతేగాని నిలబడకున్నా ఈపులు వలుగుతాయి. గేయానికి మొత్తం నేర్చుకోవాలి, చదవాలి. అందరు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ కాంగ్రెస్ నాయకులుతో సహా ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ నేర్చుకోవాలి, చదవాలి, మొత్తం చదవాలి. మీ చేసిన నెహ్రూ గారు చేసినటువంటి కటింగులు అంతమందం కాదు, మొత్తం చదవాలి. కేరళలో వందే మాత్రం గేయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ షైదర్ రూల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందే మాత్రం గేయంలోని 5 చరణాలతో పూర్తి గేయాన్ని పాడాలని ఆదేశించడం అనవసరమైన బలవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. వందే మాత్రం గేయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, అయితే ప్రతి కార్యక్రమంలోనూ పూర్తి గేయం పాడాలంటూ తప్పనిసరి చేయడాన్ని సమర్థించడం కష్టం. నీ బొంద కష్టం, నీ బోకే కష్టం. చదవాలి, మొత్తం చదవాలి, అవసరం లేదు. వందే మాత్రం జాతీయ గేయం. దీనిని ఆలపించేటప్పుడు గౌరవంతో లేచి నిలబడతాం. మొదటి 2 శ్లోకాలు జాతీయ గీతానికి సమానమైన గౌరవాన్ని ఇస్తాయి. చాలామందికి నోటికి కూడా వచ్చి ఉంటుంది అని షైదర్ రూల్ పేర్కొన్నారు. సాంప్రదాయబద్ధంగా వందే మాత్రం గేయాన్ని కార్యక్రమం ప్రారంభంలో పాడతారని, జాతీయ గీతాన్ని చివరిలో పాడతారని అన్నారు. అయితే ఇప్పుడు వందే మాత్రం గేయంలోని 5 శ్లోకాలని ఈవెంట్ ప్రారంభంలో మళ్ళీ చివరిలో పాడాలని అంటున్నారని, ఇది బలవంతంగా రుద్దడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవెంట్ మధ్యలో కూడా చదవాలి, చివరిలో కాదు, ఈవెంట్ మధ్యలో కూడా చదవాలి. అటువంటి ఆదేశాలు వస్తాయి. చచ్చుకుంటూ ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు చదవాలి, లేకుంటే పోండి, వేరే దేశానికి పోండి. 5 శ్లోకాలు పాడటం ఐచ్ఛికమని కేరళ ప్రభుత్వం అంటోందని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తుందని షైదర్ రూల్ అన్నారు. జాతీయ గీత ఎంత సమయంలో పూర్తవుతుందో దాదాపు అంతే సమయంలో పూర్తయ్యే మొదటి 2 శ్లోకాలతో వందే మాత్రం గేయం పాడటాన్ని జనం అంగీకరించడం, గౌరవించడం జరుగుతుందని అన్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు, మీ కమ్యూనిస్టు భావాలు, లెఫ్టిస్టులు దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఈ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళందరూ ఆమోదిస్తున్నారు. మీరు వ్యతిరేకిస్తారు. మీ భావజాలం వేరు, మీ వ్యవహారం వేరు, మీ చేష్టలు వేరు. మీరు ఎవరికి లాలూచో ప్రజలందరికీ తెలుసు. ఎవరికి సలాములు చేస్తారో, ఎవరికి ఇట్టిట్లా చూపించుకొని ప్రార్థనలు చేస్తారో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒకవేళ మీరు చదవకపోండి, మీరు నిలబడకపోండి, మీ సంగతి చెప్తాం. మా హిందువులు అందరం కలిసి ఈపులు వాళ్ళకి కొడతాం. మొత్తం చదవాలి, అందరు నేర్చుకోవాలి, అంతే. షైదర్ రూల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. వందే మాత్రం గేయం పూర్తి స్థాయిలో పాడటం ఐచ్ఛికం కాదని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకోరాదని అన్నారు. దీనికి సంబంధించి హోంమంత్రిత్వ శాఖ స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పారు. ఏ రాష్ట్రం, దేశంలో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని భారతదేశానికి సంబంధించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏ ఆదేశాలు జారీ చేసినా దాన్ని అందరూ పాటించాలి. మమతా బెనర్జీ పాటించాలి, అల్లుడు పాటించాలి, లెఫ్టిస్టులు పాటించాలి, రైటిస్టులు పాటించాలి, అందరూ పాటించాలి. లేదనుకో, మీరు లేవ్వకుండా మొత్తం వందే మాత్రం గేయం చదవకుండా ఉంటే మాత్రం ఈపులు వలుగుతాయి. ఏమంటారు ప్రేక్షకులారు? అంతే కదా, రైట్. మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి ఘాటుగా. ఈ షైదర్ రూల్ మాటలు ఖండించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.